యూజువల్లీ ఒక్కసారి మనము పిల్లలకు ఈ హైపోస్పైడస్ అనే ప్రాబ్లంకు మనం యూరోథ్రోప్లాస్టీ అనే ఒక సర్జరీ చేస్తాం అన్నట్టు. ఈ సర్జరీ చేసిన తర్వాత ఏదైనా ఉంటే మనం సహజంగా సర్జరీ అప్పుడే జాగ్రత్త పడాలి అంతే తప్ప సర్జరీ అయిన తర్వాత అంటే సర్జరీ యూరోథ్రోప్లాస్టీ అయిన తర్వాత కొన్ని రోజులు మనం స్టంట్స్ అనేది యూరెథ్రల్ స్టంట్స్ అనేవి పెడతామన్నట్టు. అవంతా తీసిన తర్వాత అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10 to 12 days అయిన తర్వాత ఒక్కసారి తీసిన తర్వాత జాగ్రత్తలు అంటూ సహజంగా ఏ ఉండవన్నట్టు. నార్మల్గా అందరి పిల్లలు ఎలా ఉంటారో అలాగనే మనం ఇలాంటి పిల్లల్ని హ్యాండిల్ చేయొచ్చండి. ఈ హైపోస్పైడస్ అనేది మనము ఎందుకు సర్జరీ కావాలా అని చెప్తామంటే వాళ్ళకు ముఖ్య కారణంగా 2 ప్రాబ్లమ్స్ వస్తాయన్నట్టు. ఒకటి ఏంటంటే పిల్లలకి ఏదైతే ఇప్పుడు ఒంటెలు పోసే రంధ్రము టిప్లో కాకుండా కింద భాగంలో ఉందో అనుకోండి, పిల్లలు ఒకటి కాలుపైన పోసే అవకాశం ఉంటుందన్నట్టు. రెండోది ఏంటంటే అది బాగా కిందకు ఉన్నప్పుడు ఆ టాయిలెట్ పోసే రంధ్రం అంటే యూరెథ్రల్ మియాటస్ అంటాం కదా, అది బాగా కిందకు ఉన్నప్పుడు పిల్లలకు బాగా బెండ్ ఉంటుందన్నట్టు. అంటే ఫ్యూచర్గా వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఒక సెక్స్ లైఫ్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నట్టు. వాళ్ళకంటే ఎరెక్షన్స్ అనేవి చాలా కష్టంగా వస్తాయి, చాలా పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఈ 2 రీజన్స్ వల్ల యూజువల్లీ మనం సర్జరీ అనేది ఎంత వీలైతే అంత త్వరగా చేయించుకోమని అడ్వైస్ చేస్తామండి. ఈ హైపోస్పైడస్ అనే ప్రాబ్లంకు ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే యూరోథ్రోప్లాస్టీ అండి. అంటే యూరోథ్రోప్లాస్టీ అంటే ఇది ఒక సర్జరీ అన్నట్టు. ఇది ఒక డెలికేట్ సర్జరీ అన్నట్టు. యూజువల్లీ ఏంటంటే మనం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటాం, అంటే యూజువల్లీ లూప్స్ అంటాం అన్నట్టు. 2x లూప్స్ 3x లూప్స్ అని వాడుకుంటూ ఈ యూరోథ్రోప్లాస్టీ అనే సర్జరీ చేస్తామన్నట్టు. ఇది ఒక్కసారి సక్సెస్ అయిందనుకోండి యూజువల్లీ ఫ్యూచర్లో ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉండదన్నట్టు అండి.